ఉల్లి ధరలు మరింత ఘాటెక్కాయి. ఉల్లిని కోయకుండానే కన్నీరు పెట్టిస్తున్నాయి. కిలో ఉల్లి ధర 70 రూపాయలు పలుకుతోంది. దేశంలోని అతిపెద్ద హోల్సేల్ మార్కెట్ అయిన మహారాష్ట్రలోని నాసిక్లో ఉల్లి ధర రికార్డు స్థాయికి చేరుకుంది. హోల్సేల్ మార్కెట్లోనే కిలో ఉల్లి ధర 50 రూపాయలు పలికింది. ఆ లెక్కన క్వింటాలు ఉల్లి ధర 4,900 రూపాయలు పలికింది. గడిచిన 2 నెలల్లో లాసుల్గావ్ మార్కెట్లో ఉల్లిపాయలకు పలికిన అత్యధిక ధర ఇదే. కొత్త పంట ఇంకా రాక సరఫరా తగ్గిపోవడమే ధరల మోతకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఉల్లి ధరలపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, పెరుగుతున్న ఉల్లి ధరలు వినియోగదారులపై ఏమంటున్నారు? దీనికి సంబంధించి వినియోగదారులు ఏమంటున్నారు పెరిగిన ఉల్లి ధరలపై? పరిస్థితి ఏర్పడింది. ఉల్లిని కోస్తే కాదు, కోస్తే వచ్చే కన్నీళ్లు కాస్త పేరు వింటేనే వచ్చే పరిస్థితి ఉంది. రేటు కోటుతో వంటింట్లో ఉల్లి బాంబులు పేలుతున్నాయని చెప్పవచ్చు. సామాన్యుల నుంచి స్థితిమంతుల దాకా ఈ ధరలు చూసి పెందలవుతున్నాయి. 2 నెలలుగా చూస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఈ రోజు ధర మరింతగా పెరిగింది. మహారాష్ట్రలో నాసిక్ లో ధర పెరగడం, ఈ 2 రాష్ట్రాల అక్కడ ప్రభావం, అక్కడ ధర పెరగడం ప్రభావంతో ఈ 2 రాష్ట్రాల్లో ఈ రోజు మరింత ధర మార్కెట్ లో ధర పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే 2 రాష్ట్రాల్లో మార్కెటింగ్ శాఖలు రంగంలోకి దిగి ధరలను కళ్లెం వేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా 88 చోట్ల ప్రత్యేకంగా సబ్సిడీ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఉల్లిని సేకరించి సబ్సిడీపై 20 రూపాయల కిలో చొప్పున అమ్మకాలు చెప్తున్నారు. అది కూడా ఆధార్ కార్డు ఉంటేనే ఆ ఉల్లి ఇస్తున్నారు. ఒక్కొక్కరికి 1 కేజీ మాత్రమే పరిమితం చేశారు. దీనిపై మరింత పెంచాలి. రైతు బజార్లలో ఉల్లి కేంద్రాల వద్ద భారీగా ఉదయం నుంచే ఉల్లి కోసం బారులు తీసిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సిద్ధు. ఓకే విక్రమ్.